ఈటీవీ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. దేశంలో పన్నుల వ్యవస్థ సామాన్యుడి కుటుంబాన్ని ఛిద్రం చేస్తోంది. కష్టించి సంపాదించిన సొమ్ములో అధిక భాగం పన్నులకే పోతోంది. ఇప్పటికే ధరాఘాతంతో అల్లాడుతున్న ప్రజలపై యూపీఏ సర్కారు ఆఖరికి సేవా పన్ను సైతం విధించడంతో పన్నుల చట్టంలోకి అన్ని సేవలు చేరిపోయాయి. మరోవంక పెరుగుతున్న ధరలకు మళ్లీ వేటభారం కూడా తోడై కుటుంబ ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఆదాయ వనరులను పెంచుకునేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ స్టాంపు రుసుము రేటును భారీగా పెంచేసింది. ఇది చాలదన్నట్లుగా చమురుపై ప్రత్యక్ష పరోక్ష పన్నులతో ప్రజల జేబుకు చిల్లు పెడుతోంది. ఈ నేపథ్యంలో 10 ఏళ్ల యూపీఏ హయాంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల వడ్డనపై ఈటీవీ ప్రత్యేక చర్చలు చేపట్టింది. కోటేశ్వరరావు గారు, 10 ఏళ్ల యూపీఏ పరిపాలనలో పన్నుల వ్యవస్థ తీరుతులు ఎలా ఉన్నాయంటారు? ముఖ్యంగా అసలు ఈ పన్నుల విధానంలో హేతుబద్ధత, ఏకరూపత ఉన్నాయంటారా? గవర్నమెంట్ లో డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అడుగుతుంటారు. వాళ్ళు అది తీసుకుని వాళ్ళు ఎంత అడుగుతున్నారు, దాన్ని ఎక్కడి నుంచి వసూలు చేయాలని చెప్పి చూడటం తప్ప హేతుబద్ధత అనే దానికి ట్యాక్స్లో ఉండడానికి అవకాశం లేదు, ఉండదు కూడాను. నేను నవ్వుతుంటున్నాను. పల్కివాల గారు ఎప్పుడూ క్రిటిసైజ్ చేస్తుంటారు బడ్జెట్ రాగానే. వారు చెప్పినప్పుడు వీరికి ఫ్యాన్స్ మినిస్టర్ ఇప్పిస్తే వీళ్ళు ఏం చేస్తారని అనుకునేవాడిని నేను. వారైనా ఏ పని చేస్తారు, ఎందుకంటే వచ్చే మినిస్టర్ని డిపార్ట్మెంట్లో అందరినీ కాదని అనలేరు. వాళ్ళందరికీ ఎంతో కొంత 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు వారు అడిగిన దాంట్లో కొంతన్నా ఇవ్వాలి. సో అది ఇవ్వాలంటే ఏదో ఒక ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. సో ఆ ట్యాక్స్ అనేది తప్పదు. దానికి హేతుబద్ధత అనేది ఉండడానికి అవకాశం లేదు. హేతుబద్ధత అనేది ఉండాలంటేనండి మనకి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్కి ఉంది. 10%, 12% దాకా వసూలు చేసేవారు ఆ మధ్య దాకా. ఇప్పుడు తగ్గించారు అనుకోండి కొంచెం. దానికి అయ్యే వారికి ఖర్చు ఎంతండి? దానికి ఎంతో చాలా తక్కువ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ వారు తగ్గించమన్నా కూడా మన స్టేట్ గవర్నమెంట్ వారు తగ్గించట్లేదు. ఇప్పుడు కొంచెం తగ్గించారు, 8% తీసుకొచ్చారు. అదేవిధంగా రోడ్ ట్యాక్స్ ఉంది. రోడ్ల పరిస్థితి చూస్తూనే ఉన్నాము. ట్యాక్సులు కట్టాలంటే 13%, 14% కట్టాలి. ఆ డబ్బులు ఏమవుతున్నాయో ఎవరికి తెలియదు. రోడ్డు మీద గోతులు అట్లాగా ఉంటాయి. కార్ల మట్టుకు పాడైపోయినా పర్వాలేదు వాళ్ళకి. అదేవిధంగా ఏదో ఒకటి ప్రతిదానికి ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, అంతవరకే గవర్నమెంట్ తెలిసింది. సద్వినియోగం అవుతుందో లేదని వారికి ఎవరికి పట్టదు. అంటే కేంద్రం విధించే పన్నులకు తోడు రాష్ట్రాలు కూడా విపరీతంగా ముక్కుపిండి మరీ పన్నులు వసూలు చేస్తున్నాయి. సామాన్య వినియోగదారుడికి ఓటు అనేది లేదంటారా? హేతుబద్ధత అనేది ఇప్పుడు వ్యాట్ ఉంది మనకి 4% నుంచి 14.5% దాకా ఉంది. ఏ చిన్న వస్తువు కొన్నా 14.5% కట్టాల్సిందే. అది ఎక్కడ సద్వినియోగం అవుతున్న దాని గురించి ఎవరు మాట్లాడరు. అది ఏదైతే అయిపోతూ ఉంటుంది కనుక ఇంకా పెంచాలి. రేట్లు తక్కువైనాయంటే పెంచాలి. నిన్న అక్కడ చూసాను ఒక ఆర్టికల్, వెస్ట్ బెంగాల్లో అమిత్ మిత్రా గారు ఇంతకుముందు ఫిక్కీ సెక్రటరీగా చేశారు. వారు ఫైనాన్స్ మినిస్టర్ అక్కడ వెస్ట్ బెంగాల్లో. వారి ట్యాక్సులు వెళ్ళగానే రేట్లు పెంచారు. వారును అంతకుముందు ఇక్కడ ఉన్నప్పుడు రేట్లు తగ్గించాలని చెప్పేవారు. ఫిక్కీలో ఉండగా ఆడికెళ్ళగానే ట్యాక్సులు పెంచారు. రాజేశ్వరరావు గారు, యూపీఏ 10 ఏళ్ల ప్రస్థానంలో పారిశ్రామిక రంగానికి సంబంధించి పన్నుల విధానం సహేతుకంగా ఉందంటారా? పన్నుల విధానం ఎల్లప్పటికీ సహేతుకంగా ఉండదండి. ఎందుకంటే మనం చూసాం 95% అన్నారు, తర్వాత 30% అన్నారు, తర్వాత స్లాబ్స్. ఒకటి ఆలోచించినట్లేదంటే పన్నుల్లో 2 విషయాలు మనం జాగ్రత్తగా గమనించాల్సిందే. ఒకటో పన్నులు అవసరం, దేశాభివృద్ధికి అవసరం. వచ్చేటువంటి పన్నుల్లో ఏ విధంగా మనం కలెక్ట్ చేస్తున్నాం, ఎంత లోపాలు ఉంటున్నాయి, రెండోది వచ్చిన పన్నులను ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం. ఈ రెండు మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు తెలిసే విధానం ఏంటంటే ఖర్చుల్లో విపరీతంగా ఉండడం, అప్పుడు డెఫిసిట్ ఫైనాన్స్ చేయడం, తర్వాత వచ్చేది పన్నులను సక్రమంగా కలెక్ట్ చేసుకోకపోవడం దానివల్ల. రెండోది పన్నులు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ధరలు పెరుగుతున్నాయి. ధరలు పెరిగినప్పుడు ఇది మాంద్యం వచ్చేస్తున్నది, గ్రోత్ తగ్గిపోతున్నది. వీటిని బేరేజ్ వేసి సక్రమంగా ఆలోచించాలి అని అంటే రెండు కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకటి ఏంటంటే మనం వచ్చినటువంటి డబ్బును సక్రమంగా ఏ విధంగా ఖర్చు చేస్తున్నాం, దాని యొక్క ఫలితం ఏంటి. మనం ప్రతి రూపాయిని ఖర్చు పెట్టినప్పుడు వచ్చేటువంటి ఫలితం ఏంటిదని మనం ఆలోచించాలి. వెల్ఫేర్ మిషన్స్ ఇవ్వాలండి, కానీ వెల్ఫేర్ మిషన్స్ ఇచ్చే ముందు ఆ డబ్బును కొంతైనా కొంత డెవలప్మెంట్కి చేసేస్తే ప్రతి వ్యక్తికి కొంతైనా ఆదాయం కలిగించేటువంటి పనులు చేస్తున్నాం. ఆదాయం చేయాలి అని అంటే ఫస్ట్ మనం ఎప్పటి నుంచో అంటున్నాం అండి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ను దాని ఒక పర్సంటేజ్ తగ్గిపోతున్నది. సర్వీస్ సెక్టార్ పర్సంటేజ్ జీడిపిలో పెరుగుతున్నది. కానీ సర్వీస్ సెక్టార్ ఏం చేస్తున్నదండి, ఎక్కువ ఉపాధి కల్పన చేయలేకపోతున్నది. తర్వాత రెండోది 65 to 70% రూరల్ ఎకానమీ ఈజ్ డిపెండింగ్ ఆన్ ది అగ్రికల్చర్ అండి. మరి అక్కడ ఉపాధి కల్పన జరగడం లేదు. అక్కడ కనుక జరిగినట్లు ఏంటంటే సర్వతోముఖంగా పైకి రావడం, అప్పుడు ప్రతి వ్యక్తికి కొంతైనా కొంత ట్యాక్స్కి ఇవ్వడం, ఆ విధంగా ట్యాక్స్లు క్రమబద్ధీకరణ చేయడం ఎప్పుడు జరుగుతుంది, డెవలప్మెంట్ అనేది సక్రమంగా జరిగినప్పుడు.
ఉపాధి కల్పన తగ్గిపోతున్నది, డెవలప్మెంట్ తగ్గిపోతున్నది. అలాగే ఎన్నో విషయాల లోపల ఒక వస్తువు మీద వ్యాట్ వేస్తున్నారు, ఒక వస్తువు మీద మిగతా ట్యాక్స్ వేస్తున్నారు, మళ్ళీ సర్వీస్ ట్యాక్స్ వేస్తున్నారు. సుబ్బారావు గారు, ఇప్పుడు పన్నుల వ్యవస్థను సరళీకృతం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యాట్ని తీసుకొచ్చింది. అయితే వ్యాట్ని తీసుకొచ్చిన ఉద్దేశం సరిగా నెరవేరినట్టుగా మన గణాంకాలు చెప్తున్నాయి, క్షేత్రస్థాయి పరిస్థితులు చెప్తున్నాయి. మరి వ్యాట్ వల్ల అంతిమంగా ప్రయోజనం పొందింది ఎవరంటారు? అంటే సూటిగా చెప్పాలంటే ఈ వ్యాట్ సిస్టమ్ ఆఫ్ ట్యాక్సేషన్ అనేటువంటిది మన దేశంలో పూర్తిగా విఫలమైందండి. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. 48 సంవత్సరాల ట్యాక్స్ అనుభవంతో నేను చెప్తున్నాను. ముఖ్యంగా ఈ వ్యాట్ సిస్టమ్ ఆఫ్ ట్యాక్సేషన్ గురించి అధికారుల అవగాహన లేదు, వ్యాపారస్తుల అవగాహన లేదు, అనేక దీనికి సంబంధించిన ప్రతి వ్యక్తిలో కూడా పూర్తి అవగాహన అనేటువంటిది ఈ రోజు వరకు రాలేదు. సరళీకృతం చేయాలనే ఉద్దేశంతో వ్యాట్ సిస్టమ్ తీసుకురావడం కరెక్టే. సో వ్యాట్ ఎందుకు తీసుకొచ్చారు? అంతకుముందు మనకి జనరల్ సేల్స్ ట్యాక్స్ ఉండేది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో. జనరల్ సేల్స్ ట్యాక్స్ నుంచి వ్యాట్ సిస్టంలోకి మనం మారాం. ఏం చెప్పారు మారుస్తున్నప్పుడు? ఏకైక కారణం, ఒకటే కారణం చెప్పారు, టు మినిమైజ్ ఆర్ రిడ్యూస్ ది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ధరలు బాగా పెరిగిపోతున్నాయి, ధరలు తగ్గించాలి, ఆ ఉద్దేశంతో వ్యాట్ తీసుకొచ్చాము అని చెప్పారు. కానీ ఏ ఒక్క వస్తువు యొక్క ధర కూడా ఈ రోజు వరకు తగ్గలేదు. అంటే ఏ ఉద్దేశంతో అయితే వాటి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో తీసుకొచ్చారో ఆ ఉద్దేశం పూర్తిగా నెరవేరలేదు. 100% నెరవేరలేదు. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మీరు ఏది చూసినా కూడా ఒకటే చిన్న ఉదాహరణ, మనకి 1/4/2005 వ్యాట్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి వచ్చింది. 1/4/2005కు ముందు మందులు, డ్రగ్స్ అండ్ మెడిసిన్స్, మనం రోజులకి ఇచ్చేటువంటి మందుల మీద 10% పన్ను ఉండేది. 31/3/2005 వరకు. 1/4/2005 నుంచి 4%కు తగ్గించారు. అంటే పన్ను రేటులో 6% తగ్గడం జరిగింది. కానీ ఏ మందు వస్తువు యొక్క రేటు కూడా ఆ 6% మేరకు తగ్గడం జరిగింది. చట్టం చెబుతున్నది ఒకటైతే అనుభవంలో మరొకటి జరుగుతుంది. మరి ఈ పరస్పర వైరుధ్యానికి ప్రధానంగా కారణం ఏంటి? మీకు వ్యాట్ సిస్టమ్ వచ్చిన తర్వాత కమోడిటీ క్లాసిఫికేషన్ డిస్ప్యూట్స్ ఉండవు అనేటువంటిది వాళ్ళు అందరూ కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ రకంగా అనౌన్స్ చేయడం జరిగింది. కమోడిటీ క్లాసిఫికేషన్ డిస్ప్యూట్ అంటే ఇప్పుడు దీనికి వస్తుంది, దీని రేట్ ఆఫ్ ట్యాక్స్ 4% 14%, ఇది ఒక డిస్ప్యూట్. ఎంత రేటు వేయాలి? వ్యాట్లో ఇలాంటి డిస్ప్యూట్స్ అనేవి ఉండవు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మనం తెలుసుకున్నటువంటి పాఠం అని చెప్పారు. కానీ వ్యాట్ వచ్చిన తర్వాత కమోడిటీ క్లాసిఫికేషన్ డిస్ప్యూట్స్ కొన్ని వేలు లక్షలు ప్రతి రాష్ట్రంలో కూడా వచ్చినాయి. వ్యాపారం చేసుకుంటే వ్యాపారస్తులు ఒక పర్టికులర్ కమోడిటీని అమ్ముతూ ఉంటే 5% కట్టాలా 14% కట్టాలా అతనికి తెలిసే అవకాశం లేదు. ఒకవేళ ఏదన్నా పై వాళ్ళని అడిగినా కూడా 6-7 ఏళ్ళు పడుతుంది తెలుసుకునేటప్పటికి. కనుక ఈ పరిస్థితుల్లో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ కంట్రోల్ కాలేదు. కమోడిటీ క్లాసిఫికేషన్ డిస్ప్యూట్స్ తరగకపోగా ఇంకా చాలా ఎక్కువగా పెరిగిపోయినాయి. మన చుట్టుపక్కల ఉన్నటువంటి మహారాష్ట్ర, తమిళనాడు ఇలాంటి రాష్ట్రాల్లో ఫుడ్ గ్రెయిన్స్, ఆయిల్స్ మీద ట్యాక్స్ లేదు. ఒకవేళ వేసినా కూడా 1% వేశారు. కానీ మన రాష్ట్రంలో 5% ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మహారాష్ట్రలో బియ్యంకి లేదు ట్యాక్స్, గోధుమల మీద లేదు, పప్పుల మీద లేదు. కానీ మన రాష్ట్రంలో 5% ఉంది. సో పక్క రాష్ట్రంలో లేదు, మన రాష్ట్రంలో ఉంది. అంత మేరకు సామాన్య మానవుడు, మీరు చెప్పారు ఇందాక, బియ్యము, గోధుమలు, పప్పులు ఇవేమి ఎవరింట్లో కూడా ఏ రోజు భోజనం చేయడానికి ఉండదు. వీటన్నిటి మీద ఆంధ్రప్రదేశ్లో ప్రతి సామాన్య మానవుడు తన యొక్క ఖర్చు మీద 5% ఎక్కువగా భరిస్తున్నాడు అని చూడటంలో ఎలాంటి కూడా మనకి అనుమానం ఉండడానికి అవకాశం లేదు. ప్రసాద్ గారు, మొత్తం మీద పన్నుల వ్యవస్థను ఒకసారి సమీక్షించుకున్నట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల విధానం సహేతుకంగా ఉందంటారా? సహేతుకత అనేది ఎప్పుడు కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజల నుండి వసూలు చేసే పనులు ప్రజల కోసమే ఖర్చు పెట్టాలని నిర్దేశించింది. కాబట్టి అయ్యే ఖర్చుని గురించి కూడా ఒకసారి మనం ఒక కోణం ఆలోచించినట్లయితే కలెక్ట్ చేసిన అమౌంట్లో ఖర్చు చేసేటప్పుడు వృధా కాకుండా ఉన్నట్లయితే అవసరానికి సరిపడా వసూలు చేయటం అనేది ఖచ్చితంగా హేతుబద్ధత అవుతుంది. కానీ మన దేశంలో జరుగుతున్నది ఏంటంటే పన్ను రూపంలో కలెక్ట్ చేసే అమౌంట్ విజ్ఞులందరూ పెద్దవాళ్ళని చెప్పినట్లుగానే వారి అవసరాన్ని బట్టి, అంటే ఇక్కడ అవకాశాన్ని బట్టి అని చెప్పాలి, అవసరం కన్నా అవకాశాన్ని బట్టి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు పెంచుకుంటున్నారు. అలా కలెక్ట్ చేయడం వరకే ఉన్నటువంటి దృష్టి, దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఆ తర్వాత ఖర్చు చేసే క్రమంలో కనుక ఉండి అందులో ఉన్నటువంటి మతలబులు లేదా మిస్యూజ్ అవుతున్నది కనుక ఆపుదామనే ఉద్దేశంతో చేసినట్లయితే పన్ను రేటు దాదాపుగా సగాన్ని తగ్గే అవకాశం ఉంటుంది. వేరు వేరు వర్గాల్ని సంతృప్తిపరచడానికి ఇచ్చే రాయితీలకి దానికి సంబంధించిన ఫండ్ కూడా రావాలి అంటే ట్యాక్స్ పెంచుతారే కానీ దానికన్నా మన వేస్టేజ్ని కనుక ఆపితే పర్వాలేదు అని ఉంటే ఒక మార్గం అండి. తర్వాత రాష్ట్రానికి మధ్యన్నింటి కూడా ట్యాక్స్ వేరే ఉండటం మూలంగా అంటే వ్యాపార వర్గాల్లో విపరీతమైనటువంటి ఆందోళన నెలకొంటుంది.
దాని మూలంగా వచ్చేటువంటి ఏంటంటే ఇప్పుడు కూడా అవినీతి వెళ్తుంది. అవినీతి పెరుగుదడానికి కారణం పక్క రాష్ట్రంలో తక్కువ ఉందంటే బోర్డులో ఉన్న వాళ్ళందరూ పక్కన ఆఫీస్ పెట్టుకుందామా ఇక్కడ ఆఫీస్ పెట్టుకుందామా అనుకునే పరిస్థితి వస్తుంది. అందువలన ఈ హేతుబద్ధత గురించి మాట్లాడబోయే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఎనర్జీ ఆడిట్ అనో లేదా కన్జంప్షన్ ఆడిట్ అనో ఎక్స్పెండిచర్ ఆడిట్ అనో ప్రభుత్వం చేసే ఖర్చుని ఒకవేళ గనక సివిల్ సొసైటీ హేతుబద్ధతని ఆధారం చేసుకుని అసెస్మెంట్ చేసి ఈ అమౌంట్ సరిగ్గా ఖర్చు అయినట్లయితే ఈ ట్యాక్స్ జస్టిఫైడ్ అని చెప్పగలిగే సిస్టమ్ వచ్చినప్పుడైతే ఈ ట్యాక్స్ అన్నిటికీ ఒక సరైన దృక్పథం ఏర్పడుతుంది. అలా కాకుండా ప్రస్తుతం ఉన్న పరిధిలో మాత్రం రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు వారు తోచిన విధంగా వేయటం అనేది నిజంగా ప్రజలు నడివేర్చడమే. ప్రతి ఒక్కరూ బాధపడుతున్న మాట వాస్తవం. దీనికి ఆపాలి అంటే ఖచ్చితంగా కొద్ది గొప్ప ఆడిట్ సరైన దిశగా జరిగి ఆ దుర్వినియోగాన్ని ఆపినట్లయితే నా లెక్క ప్రకారం ఈ పన్నులు హేతుబద్ధం అవుతాయి. ప్రజల నుంచి వచ్చే డబ్బులు కూడా కొద్దిగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ద్రవ్య నియంత్రణలో ద్రవ్యంపై సరైన చర్య లేకుండా ప్రభుత్వం ఎప్పుడు అవసరమైనా డెఫిసిట్ బడ్జెట్స్ ప్రవేశపెడుతుంది కాబట్టి రూపాయి విలువ కరెన్సీ విలువ పడిపోతూ ఉంటుంది. దాని మూలంగా కూడా ప్రజలకి విపరీతమైన బాధగా ఉంటుంది. అంటే నిన్నటి వరకు నేను ₹2 కట్టాను తండ్రి కొడుకు చెప్తాడు, కొడుకు తన కొడుకు అదే పని చెప్తూ ఉంటాడు. అంటే వీరందరికీ ప్రభుత్వంపై కన్నుగొట్టినట్టుగా ఉంటుంది. కానీ కొద్దిగా గొప్ప నిజం చెప్పాలంటే మనకు ఆదాయం పెరిగింది. మన తాత ₹60 బతికేవాళ్ళు, మనం 5,000కి వచ్చాం, మన పిల్లాడు 50,000కి వచ్చాడని మనం తృప్తి పట్టడం మనకు ఉండదు. అందువలన కరెన్సీ డివాల్యూషన్ కనుక ఆపగలిగినట్లయితే ఈ పన్నులు పెంచవలసిన అవసరం చాలా తగ్గుతుంది. పన్ను వ్యవస్థని తప్పు పట్టడం మాత్రం పౌరుడిగా మన ధర్మం కాదు. కాకపోతే సహేతుకంగా లేని ఖర్చులు చేసిన ప్రభుత్వానికి వారి చేతగానితనానికి ప్రభుత్వం ప్రజలను ముద్దాలను చేయడం, ప్రజలను బాధ్యతలు చేయడం మాత్రం ఖచ్చితంగా తప్పనే చెప్పాలి. అంటే ఇటీవల కాలంలో విద్యుత్ శాఖ ఎఫ్ఎస్ఏల పేరిట గతంలో వాడుకున్న కరెంటుకి ఇప్పుడు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. మరి ఇది సమర్థనీయం అంటారా? విద్యుత్ ఛార్జీలు కూడా అంతే. చివరికి భరించే వ్యక్తి వారు, యాక్చువల్గా కట్టేదెవరు? కట్టే వ్యక్తి ఏమో ఆ రోజు నివసించే వ్యక్తి, కానీ మొట్టమొదటి నుంచి వాడుకున్న వ్యక్తి ఆ ఖాళీ చేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఈ విద్యుత్ వ్యవస్థలో వీళ్ళు చేస్తున్నటువంటి రికవరీ కూడా అంత సహేతుకం కానే కాదు. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి వాడిని ఆపాలి. విజయ్ కుమార్ గారు, ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉండటానికి క్రమేపీ పన్నుల్ని పెంచుకుంటూ పోతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. మరి అసలు పన్నుల వ్యవస్థలో సంస్కరణని కాంగ్రెస్ ప్రభుత్వం మానవీయ కోణంలో ఎందుకు చూడలేకపోతుంది? రాష్ట్రానికి మాత్రం ఆదాయం వస్తుంది అంటే గవర్నమెంట్ చేసిన బ్రహ్మాస్త్రం వ్యాట్. 2004లో కేవలం 11,000 కోట్లు ఉన్న వ్యాట్ ఆదాయం 10 సంవత్సరాలకి 500% పెరిగింది. అంటే మనం దాదాపు 63,000 crores వచ్చాం. 600% పెరిగింది. మధ్యకాలంలో మనం ఇన్ఫ్లేషన్ చూస్తే ఎక్కడ 9-10% నుంచి పోయిన దాకా వాళ్ళు మ్యాక్సిమం వచ్చింది 10%. సో 600% టాక్సేషన్ అనేది పెరిగింది అంటే బేసిక్గా ఇక్కడ మానవ కోణం లోపించింది అని స్థూలంగా అర్థమవుతుంది. పెట్రోల్ ఎగ్జాంపుల్గా తీసుకొని స్టార్ట్ చేస్తే 33% మనం వేస్తున్నాం. దేశంలో ఎక్కడ ఇంత టాక్సేషన్ లేదు. వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు ఏమో మాకు తెలియదు. మాకంత ఏమనిపించింది, మాకు ఇంత డబ్బులు కావాలనిపించాయి, మా యొక్క ఓటు బ్యాంక్ పథకాలు కావాలనిపించాయి, ఎక్స్ట్రా ఏమైనా కానీ ఇది టాక్సేషన్ చేస్తాం. సో ఒక్కసారిగా 3 ఏళ్ల క్రితం 5%లో 125 వస్తువులు మాత్రమే ఉంచి 14.5% టాక్సేషన్ స్లాబ్లోకి 580 వస్తున్నాయి ఇప్పుడు. అంటే మనం వాడే ట్యాక్స్ వసూలు చేసే వస్తువుల బిల్లు భాగం అంటే 585 వస్తువులు 14.5లో ఉన్నాయి, 110 వస్తువులు మాత్రమే 5%లో ఉన్నాయి. దేనికి పెట్టారు ఏమో తెలియదు. మాకంత డబ్బులు అనిపిస్తుంది. దీంట్లో బేసిక్ గా రేషనలే కానీ ఇది కారణాలు కానీ ఏమీ లేవు. సో మాకంత టాక్సేషన్ లేవా అనిపించింది. ఇంకో ఉదాహరణ అంటే వస్త్రాల మీద. వస్త్రాలని సెన్సిటివ్ కమ్యూనిటీలోకి, వస్త్రాలు సెన్సిటివ్ కమ్యూనిటీలోకి ఎట్టొస్తాయా చేసిన అప్పుడు కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ అక్కడ ఉన్న మంత్రికి అర్థం కావాలో కానీ సెన్సిటివ్ కమ్యూనిటీలోకి మార్చి దాన్ని ట్యాక్స్ చేశారు. బాగా గొడవలు జరిగి లాస్ట్ తీస్తారు. అంటే దేశంలో ఎక్కడ పన్ను లేకపోతే బయట నుంచి ఆంధ్రప్రదేశ్ సప్లై చేసే వాళ్ళు మాత్రం ఏమి ఇవ్వరు. ఇక్కడ నేను కానీ యూనిట్ సప్లై చేస్తే నువ్వు ఒక ట్యాక్స్ పెట్టాలి. రోగులు ఐసీయూలో ఉన్నా కూడా వారిపై కూడా ట్యాక్స్ వేసి ప్రభుత్వం ముగ్గుపిండి వసూలు చేసింది. మరి ఏవైనా ఎట్లా చూడాలి? గుండె కోసం చేసే స్టంట్ల దగ్గర నుంచి అన్ని ట్యాక్స్ వేస్తారు. సో బేసిక్గా నేను స్టార్టింగ్లో చెప్పినట్టు టాక్సేషన్కి గవర్నెన్స్కి రాజకీయ ముడిపెట్టి ఈ చేత్తో వాళ్ళ దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేస్తూ ఈ చేత్తో 4 మెతుకులు వెళుతూ, సో ఈ యొక్క సర్కిల్ని మనం 10 సంవత్సరాలు చూస్తున్నాను. అందుకే మనం 11,000 కోట్ల నుంచి 63,000 కోట్లు వచ్చాము. టాక్సేషన్ బ్రహ్మాండం పెరిగింది, ఆదాయం వచ్చింది. కేవలం 25,000 కోట్లు ఉన్నప్పుడు 2004లో వ్యవసాయానికి కేవలం 1,280 కోట్లు ఇచ్చాం. అంటే మనం ఇక్కడ ఎందుకు లేదని చెప్తాను. సో మనం 161,000 కోట్లు ఇచ్చినప్పుడు లాస్ట్ బడ్జెట్లో 2,800 కోట్లు ఇచ్చాం. అంటే 25,000 కోట్ల బడ్జెట్లో ఉన్నప్పుడు 1,200 కోట్స్ ఇస్తే 2003-04 బడ్జెట్లో 2013-14 బడ్జెట్కి 2,000 కోట్లు ఇచ్చాం. అంటే 6 సార్లు మన బడ్జెట్ పెడితే రోజువారీ వ్యవసాయానికి 2 సార్లు కూడా మనం దాన్ని పెంచలేదు.
కాకపోతే వచ్చిన డబ్బంతా ఏం చేసాం, నాకు ఇష్టమైన పథకాలు పెట్టుకున్నాం, నాకే పథకాలు కావాలో ఆ పథకాలు పెట్టినాం. అది జనాలకు చేరేయా లేదా, దానివల్ల జీడీపీ పెరిగిందా, లేకపోతే వాళ్ళ యొక్క రోజువారీ లైఫ్ స్టైల్ పెరిగిందా, ఎకో సిస్టమ్ పెరిగిందా, ఇదంతా గవర్నమెంట్కి సంబంధం లేదు. లాస్ట్కి బాధపడే మనం. సో ఎప్పుడైతే ట్యాక్సెస్లో మానవీయ కోణం లోపిస్తుందో ఈ స్లాబ్లో అట్లే ఉంటాయి. సో మనం 500 చేంజ్ వస్తువుని మెయిన్ ట్యాక్స్లో పెట్టి నేటి పాతికి మాత్రం 4% ఎందుకు పెట్టాం ఏమో తెలియదు. ఇందాక అన్నట్టు ఒక ఇల్లు పెడితే దాన్ని సర్వీస్ ట్యాక్స్ వేస్తున్నాము, వ్యాట్ వేస్తున్నాం. సో ఎందుకు చేస్తున్నాం ఏమో తెలియదు. ఎవ్రీథింగ్ నాకు మీకు ఎవరికి గవర్నమెంట్కి తెలియదు. మిత్రులు గారు, మిగతా రాష్ట్రాలన్నిటికీ భిన్నంగా మన రాష్ట్రంలో పన్నులు అటు వ్యాపారులకు ఇటు వినియోగదారులకు పిడుగుబాటుగా పరిణమించాయి. మరి శ్రేయరాజ్యం చెప్పుకునేటువంటి మన దేశంలో ఈ పన్నుల వ్యవస్థ వాంఛనీయమైన ధోరణిలో ఉన్నాయంటారా? ఇక్కడ శ్రేయరాజ్యం పన్నులు లేకుండా మటుకు జరిగేది కాదు అది. అయితే పన్నులు మీరు అన్నట్టుగా ఏ విధంగా మనం విధిస్తున్నాం, ఏ విధంగా వసూలు చేస్తున్నాం, దాన్ని ఎలాగ సద్వినియోగం చేస్తున్నాం, ఈ 3 భాగాలు ఉంటాయి. సామాన్యంగా మనం పన్నులు విధించడం మొదలు పెడుతున్నాం, కానీ వినియోగం దగ్గర నుంచి మొదలు పెట్టినట్టయితే చాలా మార్పులు రావడానికి అవకాశం ఉంది. వసూలు చేసిన డబ్బులు సరిగా వినియోగం అవుతున్నాయా లేదా, ఇందులో ఎక్కడన్నా కాస్ట్ రేటింగ్ చేయొచ్చా, మేనేజ్మెంట్ ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చా, అది చేసినట్టయితే పన్నుల్లో అవసరం తగ్గుతుంది, రేట్లు కానీ ఏమైనా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో ఇప్పుడు కూడా బిగినింగ్ ఇటు నుంచే దొరుకుతూ ఉంటుంది, మా మీద పన్ను వేశారు, ఇది ఇంతవరకు కరెక్టు. హేతుబద్ధత విషయానికి వచ్చినట్టయితే ట్యాక్సేషన్ అంటే కంపల్సరీ కాంట్రిబ్యూషన్ అంటారు సివిల్ సొసైటీలో. సో దీనికి హేతుబద్ధత అనేది ఉండడానికి అవకాశమే లేదు అసలు. అయితే భారతదేశంలో ముఖ్యంగా మనకున్న లోపించిన విధానం ఏంటంటే ఈ పన్నుల విషయంలో వినియోగదారుడి యొక్క పార్టిసిపేషన్ ఎక్కడా లేదు. ఎంతసేపు ఇష్యూ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ గవర్నమెంట్ సంబంధించింది లేదా ఒక రాజకీయాలకు సంబంధించింది అని చెప్పితే వినియోగదారుని ఎక్కడ కన్సల్టేషన్ పరిస్థితి ఎక్కడా ఇప్పుడు దాకా లేదు. ఒకవేళ పన్ను పెంచినా ఇబ్బంది అయినా ఈ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు బంధులు చేసుకోవటం, ప్రభుత్వం చుట్టూ తిరగడం తప్పితే వినియోగదారుడు మటుకు నిర్లిప్తతో ఉండిపోతున్నాడు. ఎందుకంటే తాను ఏమి చేయలేడనే నిర్ధారణకు వచ్చేసాడు. ఇక హేతుబద్ధత అంటే ఇప్పుడు 4 వ్యాపారస్తులు ఇప్పుడు సిమెంటే ఉంది, కార్టెల్ చేసుకొని రేటు పెంచినట్టయితే అది తప్పని చెప్పిన ప్రభుత్వమే యూనిఫామ్ ఫ్లోర్ రేట్స్ అని చెప్పేసి రాష్ట్రాలన్నీ కలిసి, ఇందాక సుబ్బారావు గారు చెప్పారు, దీని వెనకాల ఇంకో కథ ఉంది. ఈ రాష్ట్రాలు ఇండస్ట్రీలు రావాలి తమ రాష్ట్రానికి అని చెప్పి పోటీపడి రేట్లు తగ్గిస్తుంటే నష్టం వస్తుందని చెప్పేసి వీళ్ళు కార్టెల్గా ఏర్పడి ఈ రేట్ల కంటే తగ్గకూడదు అని అన్నారు. ఆ రోజే మేము తీవ్రంగా అబ్జెక్షన్ పెట్టాం. మీరు ఎక్కడన్నా యూనిఫార్మ్ సీలింగ్ రేట్స్ పెట్టుకోవాలి కానీ ఫ్లోర్ రేట్స్ పెట్టడం ఏమిటని. అంటే ఫ్లోర్ రేట్స్లోనే మోసం ఉంది, అంటే ఇంతకంటే తగ్గకూడదు మనం అని చెప్పి, అంటే పెంచుకోవచ్చు అనమాట. అదే చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అదే కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పినట్టుగా పన్నులు అనేవి పువ్వు నుంచి తేనె సేకరించినట్టుగా ఉండాలి తప్ప ప్రజల్ని బాధ పెట్టే విధంగా ఉండకూడదని చెప్పారు. కానీ ఇప్పటి ప్రభుత్వాలు ప్రజల జేబుకు చిల్లు పెట్టో లేకపోతే వాటిని అడ్డీ విరిచో లేకపోతే వాళ్ళ ముక్కు పిండే పన్నులు వసూలు చేస్తున్నాయి. మరి ఇది వాంఛనీయమైన ధోరణి అంటారా? అంటే అది పుస్తకాల్లోనే ఉండిపోయింది తేనె వసూలు, కానీ ఇప్పుడు ఏంటంటే కుర్తా ఉంది అది. వినియోగదారుల నిర్లిప్తత చాలా ముఖ్యమైన అవసరం అండి. ఎందుకంటే అల్టిమేట్గా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఒక ఏజెంటే కలెక్ట్ చేసి ప్రభుత్వాన్ని కడుతున్నాయి. వీళ్ళు ఎక్కడన్నా ప్రొటెస్ట్ చేయాలని దానికి ఒక లిమిటేషన్ ఉంది. వినియోగదారుల్లో చైతన్యం రాందే ఈ పన్నుల వ్యవస్థలో మార్పులు రావటం అనేది కష్టసాధ్యం. ట్రేడ్ ఇండస్ట్రీ ఎవరు చెప్పినా మీకేందా, మీరు వాళ్ళ దగ్గర వసూలు చేసి మాకు ఇచ్చేది కదా, మీకేంటి ఇబ్బంది అని అడుగుతుంది ప్రభుత్వం. వినియోగదారుల్లో చైతన్యం రావాలా. ఇప్పుడు పెట్రోల్ అన్నారు, పెట్రోల్ మీద నేను 31% ఎందుకు పన్ను కట్టాలి అని అడిగేవాళ్ళు కావాలి. ఇప్పుడు పెట్రోల్ మీద వీటి మీద కొన్నిటి మీద కావాలని ప్రభుత్వం మద్యం ఒకటి కావాలని ఎక్కువ రేటు పెడతారు. ఎందుకంటే అక్కడ ఎస్కేప్మెంట్ ఆఫ్ ట్యాక్స్ అనేది లేదు రెవెన్యూలో. ఇప్పుడు లిక్కర్ ట్రేడ్ ఉందనుకోండి, అది గుత్తాధిపత్యం రాష్ట్ర ప్రభుత్వానికి, పెట్రోలియం కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని, అక్కడ ఒక ఎస్కేప్మెంట్ లేదు. సో ఎక్కడ బాగా మనకి పోకుండా వస్తుంది అనుకున్నది ఎక్కువ రేట్ వేసేసి పిండేసేసుకుంటున్నారు. ఇకపోతే సామాన్య మానవుడు మనం చూసినట్టయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల పరంగా చూసినట్లయితే ₹2 కేజీ బియ్యం వస్తుంది సంతోషిస్తున్నారు తప్పితే 5% పన్ను కట్టాల్సిన సంగతి ఎవరు ఆలోచించట్లే ఇక్కడ. ఇలాగే ధరలు పెరిగినప్పుడు అంటే ఇన్ఫ్లేషన్, దీని పెద్ద అడ్వాంటేజ్ ఎవరికి వస్తుందంటే ప్రభుత్వానికే వస్తూ ఉంది. ఇప్పుడు కూడాను పెట్రోల్ ధర పెరిగిందంటే దాని మీద 31% ట్యాక్స్ గవర్నమెంట్కి ఎక్కువ వస్తుంది. మినపప్పు గుళ్ళు 30 నుంచి 80 రూపాయలు కేజీ అయిపోతే దాని మీద రెవెన్యూ ప్రభుత్వానికి ఎక్కువ వస్తుంది. 30 నుంచి 80 అయింది కాబట్టి రేటు తగ్గించకపోగా దీని మీద ట్యాక్స్ రేటు తక్కువ చేసి వినియోగదారుడికి ఏమైనా లాభం చేద్దామా లేదా పోనీ ధరాపాతం తగ్గిద్దామా అనే ఆలోచన రాజకీయవేత్తల్లో, వ్యాపారంలోనండి,
లేకపోతే వినియోగదారులు ఎక్కడ అసలు ఈ ఆలోచన ఎక్కడా రావట్లేదు. గత సంవత్సరం చూసినట్లయితే వస్త్ర వ్యాపారులు అలాగే బంగారు వ్యాపారులు కూడా ప్రభుత్వ పన్నుల విధానం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. మరి ఫ్యాక్టరీ తరఫున మీరు ఈ ప్రభుత్వ పన్నుల విధానాన్ని ఎట్లా సమీక్ష చేస్తారు? అంటే పన్నుల విధానంలో వచ్చేసరికి సంక్లిష్టత ఇవాళ ఏముందంటే దీంట్లో అసలు పారదర్శకత అనేది కంప్లీట్గా లోపించింది. పన్ను వేయటం అనేది ఏదో శత్రురాజ్యం మీద దాడి చేస్తున్నాం అనే పద్ధతిలో అర్ధరాత్రి జీవోలు ఇష్యూ చేయటం తప్పితే ముందుగా ఏమంటే ఇలాగ మేము చేయదలుచుకుంటున్నాం, మాకు ఈ రెవెన్యూలోకి ఇలా వస్తూ ఉంది, దీన్ని పూడ్చుకోవడానికి మాకు అనుకున్న మార్గాలు ఇవి, దీనికంటే మీకు ఏమైనా మంచి మార్గం ఉందా అనే చర్చలు అసలు ఎక్కడా జరగటం లేదు. ఈ 12.5% నుంచి 14.5% ట్యాక్సెస్ విధానం ఒక విధంగా చూసినట్టయితే ఎంత దారుణంగా ప్రభుత్వాలు ఈ పన్నులు వేస్తున్నాయో అర్థమవుతుంది. చలపతిరావు గారు, మౌలిక వస్తువుల రంగం దృష్ట్యా పన్నుల సరళి ప్రధానంగా ఎట్లా ఉందంటారు? ముఖ్యంగా మనం ఇదివరకు పన్నుల విధానం చూస్తే వస్తు తయారీ రంగం, వ్యాపారం, వ్యసనం, బడ్జెట్ రాకముందే మనకు తెలిసేది పెరిగితే సిగరెట్ల మీద పెరుగుతుంది, మద్యం మీద పెరుగుతుంది, విలాస వస్తువుల మీద పెరుగుతుంది అని వస్తు తయారీదారులు మాత్రం ఎటువంటి ఆందోళన ఉండేవాడు కాదు. ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే వ్యవసాయం అంటే ఇండస్ట్రీని కూడా మనం వ్యవసాయం అనే పిలుస్తాం హిందీలో. వ్యవసాయం చూసుకుంటే రైతుకి 4 రూపాయలు వస్తుంది కొబ్బరికాయ మీద, అది ఎక్కడా 15 రూపాయలు తక్కువ అమ్మటం లేదు, 2 వంతులు మధ్యలో పెరుగుతుంది. బేసిక్గా దీనికి కారణం ఏంటంటే ఇండైరెక్ట్ గా ట్యాక్సెస్ మనమే పెంచుకుంటున్నాం. వ్యసనం మీద ట్యాక్స్ ఎక్కువ వేస్తే అది వ్యసనం వల్ల పోయి ఒక సర్వీస్ మీద పడుతుంది. ఈ రోజు కూలీ నాకు తెలిసినప్పుడు కూలీ 2.5-3 రూపాయలు ఉండిందండి, ఇప్పుడు 350 రూపాయలు 400లకు వచ్చింది. ఇన్ఫ్రా రంగంలో పన్ను స్థితిగతులు అంటే కొన్ని విషయాలు నాకు కూడా అర్థం కావట్లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చి ఒక రోడ్ వేస్తుంది, అతని దగ్గర మళ్ళీ వ్యాట్ కలెక్ట్ చేయటం, వర్క్స్ కాంట్రాక్ట్ ట్యాక్స్ వేయటం అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రభుత్వమే కదా, మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకోవటం ఎందుకు? వీఆర్ ఓన్లీ రొటేటింగ్ అండ్ మేకింగ్ పీపుల్. ఓవరాల్గా ఏమవుతుందంటే ఇన్ఫ్రా రంగంలో ట్యాక్సెస్ బాగా ఉన్నాయి. మన హౌసింగ్ ఇండస్ట్రీని కూడా ఒక రంగంగా తీసుకున్నట్టయితే 2005కు ముందు మన ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే ఈ మన రియల్ ఎస్టేట్ రంగంలో చాలా ఎక్కువైపోయింది. 12% ట్యాక్స్ ఇది ఉన్నది మన రిజిస్ట్రేషన్ మీద, దీన్ని తగ్గించాలి అని చాలా రూల్స్ పెట్టారు. జేఎన్ఆర్ఈఎన్ ఫండ్స్ రిలీవ్ చేయాలంటే కూడా ఈ కండిషన్ మీరు ఫాలో అవుతూనే పెట్టారు. కానీ అదే ప్రభుత్వం కుడి చేతితో తీసుకుని అన్ని చేతి ఇచ్చినట్టు 2005 జూన్లోనే సర్వీస్ ట్యాక్స్ మొదలుపెట్టిందండి. ఫస్ట్ టైం. నేను అర్థమని చెబుతా ఉంటా, రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కరువు లేదని, ప్రభుత్వం తలుచుకుంటే ట్యాక్సులకు ఎటువంటి కరువు లేదు. మేము 2005లో కేవలం రిజిస్ట్రేషన్ చేసేవాడు, రిజిస్ట్రేషన్ ఒకటే ఖర్చు, మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి ఉండేది. 2005 తర్వాత మనకు సర్వీస్ ట్యాక్స్ వచ్చిందండి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ట్యాక్సెస్ చేసేవాళ్ళు పెంచారన్నారు చూసారా. మాకేం చెప్పింది, మీకు ఏదో సి ఫార్మ్స్ ఇస్తాము, జీ ఫార్మ్స్ ఇస్తాము, స్క్వేర్ ఫీట్కి 4 రూపాయలు కట్టండి నామినల్ అమౌంట్ అంటే, సరే ఇండస్ట్రీ అంతా ఫాలో అయిపోయి మేము 4 రూపీస్ చొప్పున పర్ స్క్వేర్ ఫీట్ కట్టుకుంటాం పోయాం. దాన్ని తీసేసి ఇప్పుడు దాన్ని 1% అని ముందు పెట్టారు. 1% అలా తీసేసి 1.25% పెట్టారు. తర్వాత కొత్త లిటిగేషన్ పెట్టి ఇప్పుడు ఆ 1% అనేది ఓన్లీ సేల్ డీడ్ అయ్యే వరకే. సేల్ డీడ్ అయిన తర్వాత ఎటువంటి కన్స్ట్రక్షన్ ఉందో దాని మీద 5% లేకపోతే 7% అని కొత్తగా తీసుకొచ్చారు. అంటే ఎట్లా ఉందంటే క్యామిల్ అండ్ క్యామిల్ మ్యాన్ లాగా ఇప్పుడు మేము వ్యాపారం చేయట్లేదండి, మా మీద గవర్నమెంట్ వ్యాపారం చేస్తుంది. అంటే భూమి రిజిస్ట్రేషన్ నుండి నిర్మాణం కట్టుబడి పూర్తయ్యేంత వరకు, దాన్ని అమ్మే వరకు రియల్ ఎస్టేట్ రంగం రకరకాల ట్యాక్సులు పే చేస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో ఈ ప్రభావం స్థిరాస్తి రంగంపై ఎట్లా ఉంటుందంటారు? చాలా అధికంగా ఉందండి. డైలమా ఏంటంటే నేషనల్ లెవెల్లో 18 మిలియన్ 20 మిలియన్ యూనిట్స్ షార్టేజ్ ఉంది, 10 మిలియన్ యూనిట్స్ అన్ఆక్యుపైడ్ ఉన్నాయండి. అన్సోల్డ్ అన్ఆక్యుపైడ్ 10 మిలియన్ యూనిట్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ది ఇండియాలో. సో దీన్ని బట్టి ఏంటంటే ఇంత ట్యాక్స్ దాంట్లో నిలబడింది. అంచేత ఇంత ట్యాక్స్ మేము భరించలేకపోతే ఇండస్ట్రీ కంపేరిటివ్గా చూసుకుంటే ఒక 25% ట్యాక్సెస్ ఉంటాయండి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో. రియల్ ఎస్టేట్లో మేము 45% వరకు ట్యాక్సెస్ పే చేస్తున్నాం. సో మేము వ్యాపారం చేస్తే ప్రభుత్వానికి లాభం కానీ మాకేమి లాభం లేదన్న పరిస్థితి వచ్చింది. మేము రకరకాల స్టడీలు చేస్తున్నాం చూడండి. చూస్తే మొదలైన వారంగా ఇది మనకి రిజిస్ట్రేషన్ కాస్ట్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, సెమిడేస్ ఫీజు, లేబర్ సెస్, ప్రాపర్టీ ట్యాక్స్, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఒకటండి. ఇప్పుడు ఒక ల్యాండ్ ఖాళీగా ఉంటే దాని మీద ట్యాక్స్ ఏంటండి? దాని మీద రెవెన్యూ లేదు కదా. ఈ రోజున మనకి ఇంత స్టాక్ ఉంటా కారణం ఏంటంటే ఈ ట్యాక్సెస్ అన్ని నిండిపోయి ఉండటం వలన కొనేవాడు తగ్గిపోయాడు. రామరావు గారు, సామాన్యుడు కష్టపడి సంపాదించిన సొమ్ములో అధిక భాగం
పన్నులకే కేటాయిస్తే మరి కుటుంబం గడిచేది ఎట్లా అంటారు? మరి ఈ పరిస్థితుల్లో పన్నుల విషయంలో సామాన్యుడి కష్టాల్ని ప్రభుత్వాలు ఎందుకని గుర్తించట్లేదు? పన్నుల్ని ఎట్లా చేస్తున్నారు, ఎట్లా వసూలు చేస్తున్నారు దాన్ని బట్టే ఉంటుంది. అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు ఏమవుతుందంటే ప్రత్యక్ష పన్నులు తక్కువ అవుతుంటాయి, కనపడిన పనులు జరుగుతుంది, కనపడిన చెయ్యి నాటకం ఆడిస్తుంటుంది. దాంతో ఏమవుతుందంటే ప్రత్యక్ష పన్నుల్ని ఎక్కడా చూపెట్టకుండా మెల్లమెల్లగా రకం ఇప్పుడు వసూలు కాకుండా విడిచిపెట్టుకుంటూ పరోక్ష పనులు ప్రోత్సహిస్తుంది. అందుకని వ్యాట్ అందుకే వచ్చింది. ఇవాళ ఇన్ని వస్తు సేవలపై పనులు వస్తున్నాయండి. ఎప్పుడైనా గుర్తుకోండి, మాడ పగలగొట్టిగా ఉండొద్దు పనులు, ఎప్పుడు కూడా కర్కశంగా ఉండొద్దు. తృణప్రాయంగా భావించి పనులు పడతామేమో అనుకోవాలి. ఎప్పుడైతే ప్రత్యక్ష పన్నులు బాటా పెరుగుతుందో అప్పుడు ప్రజలకు కూడా ఒక జవాబుదారితనం వస్తారు, ప్రభుత్వాలను జవాబుదారితనం చేసుకొస్తారు. అంటే ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తారు. ఒక సామాన్య మానవుడు పొద్దున లేచిన మీద రాత్రి పడుకునే దాకా, బ్రష్ నుంచి మొదలు పెడితే రాత్రి ఆలౌట్ దాకా, పుట్టిన నేను చచ్చిపోయేదాకా, అంటే అన్ని విషయాల్లో పన్ను కడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం తన పన్నురహిత బడ్జెట్లను చెప్పుకుంటున్నాయి, కానీ పరోక్షంగా ప్రజలపై పన్నుల రూపంలో ఎన్నో భారాలు మోపుతున్నాయి. మరి ఈ వైరుధ్యం ఎట్లా పరిశీలించాలి? ప్రజల నొప్పి తెలియకుండా వసూలు చేయాలంటే ఇక్కడ పన్ను రహితం అంటారు, అంటే డైరెక్ట్ టాక్సేషన్ తక్కువ చేస్తారు, ఇండైరెక్ట్ ట్యాక్స్ని పెంచుకుంటూ పోతారు. అంటే తెలియకుండా దెబ్బపడుతుంటుంది. ఏది పద్ధతి చేస్తే మీకు టాక్సేషన్ పెరుగుతుంది, నల్లధనం పోతుంది. మీకు చాలాసార్లు 25 లక్షలు పెట్టి అపార్ట్మెంట్ ఉన్నవాడు 10 లక్షలకు 20 లక్షలు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు. అంటే 15 లక్షలు నల్లధనమే కదా. అంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ లో నల్లధనం పెరుగుతుంది. నిజాయితీగా పన్ను కట్టే వాళ్ళకేమో శిక్షలు పడుతున్నాయి, నిజాయితీగా లేని వాడికి ఏమో ఆంధ్రాలు ఎక్కిస్తున్నారు. అట్లానే మీకు విండ్ ట్రాఫిక్ ట్యాక్స్ ఒకటి వేయాలనే రూల్ ఉంది. కానీ ఏం చేస్తున్నారు ఇవాళ 2G స్పెక్ట్రామ్లో అంత లాభం వచ్చిందంటే ఏం చేయాల్సి ఉండే, దానికి ట్యాక్స్ వేయాల్సి ఉండే. ఏం చేసిండ్రు, తూతు మంత్రంగా చేసి క్లోజ్ చేసేసారు. అట్లా కాకుండా మీకు విండ్ ఫాల్ ట్రాఫిక్ ట్యాక్స్ కనుక వేస్తే చాలా పనులు వచ్చాయి. కోటేశ్వరరావు గారు, ధరలు తగ్గడానికి కావాల్సిన ఏర్పాట్లు వ్యాట్ చట్టంలో ఉన్నప్పటికీ కూడా ఆ చట్టం వల్ల అంతిమంగా ప్రయోజనం పేదలకు అందట్లేదు. మరి ప్రభుత్వ పర్యవేక్షణ దీనికి ప్రధానంగా కొరవట్టే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవాలంటారా? రాబోయే ప్రభుత్వాలైనా ఈ విషయంలో దృష్టి సారిస్తాయంటారు? వ్యాట్ పెట్టిన ప్రధాన ఉద్దేశం అండి ధరలు తగ్గించడం కాదండి. అది ఒకే ప్రోడక్ట్ మీద రకరకాల చోట్ల ట్యాక్స్ పడుతుంది. అది అంటే రీటైల్ ఉన్నప్పుడు ఒకసారి, హోల్సేల్ ఉన్నప్పుడు ఒకసారి, కన్జ్యూమర్ కొనుక్కున్నప్పుడు ఒకసారి ఇట్లా పడుతున్నాయి కనుక అన్ని చోట్ల పడకూడదు. ఒకళ్ళు కట్టిన దాన్ని ఇంకొకళ్ళు క్రెడిట్ ఇచ్చి అల్టిమేట్గా కన్జ్యూమర్కి వచ్చేప్పటికి ఆ ట్యాక్స్ రేట్ తగ్గించాలని చెప్పే ఉద్దేశంతో మొదలుపెట్టిందండి. అది ఆ పద్ధతి పోయింది. ఆ ట్యాక్స్ రేటు ఆ తేడాలు వస్తున్నాయని చెప్పని రేట్లు పెంచడం వలన అది సామాన్య మానవుడికి చెందకుండా జారకుండా పోతుంది. అది దాని మూలం జరిగిన పద్ధతి తప్ప అది కనుక దృష్టిలో పెట్టుకుని చేసినట్టయితే ట్యాక్స్ రేట్లు ఫిక్స్ చేయడంలో డెఫినెట్గా సామాన్య మానవుడు చేరుండేది. అది చేయకపోవడం వలన వచ్చింది. గవర్నమెంట్లో పెడుతున్నటువంటి ఖర్చు తగ్గించుకోవడం ముఖ్యం. అది తగ్గించుకోకుండా వాళ్ళు ప్రతి ఏడు 10% 15% ఖర్చులు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్ ట్యాక్స్లు పెరుగుతూనే ఉంటాయి. పన్నుల వ్యవస్థ అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి ఉభయపరకంగా ఉండటానికి పన్నుల వ్యవస్థలో కీలకంగా ఎలాంటి మార్పులు రావాలంటారు? సామాన్య మానవుడు ఉపయోగపడే విధంగా చేయాలంటే సామాన్య మానవుని దృష్టిలో పెట్టుకుని వారికి ఎంత భరించగలరు అనే దాన్ని చూసి ట్యాక్స్ వేసినప్పుడు అది రీజనబుల్గా ఉంటుందండి. అది లేకుండా ఇందాక వారు ఎవరో చెప్పినట్టు ఇండైరెక్ట్ ట్యాక్సెసే కదా, వారికి తెలియట్లేదులే ఎంతైనా వసూలు చేయొచ్చు అని చెప్పి పెట్రోల్ మీద 30%, ఇంకో దాని మీద 27% ఇట్లా పెంచుకుంటూ పోతే దాని వల్ల సామాన్య మానవుడికి వనగూడదే ఉండదండి. రాజేశ్వరరావు గారు, పన్నుల రూపంలో ప్రభుత్వ ఆదాయాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవడానికి రకరకాల పన్నుల్ని ప్రజలపై మోపుతున్నాయి. అయితే పన్నుల విధానంలో లోటుపాట్లని ప్రభుత్వాలు ఎందుకని సమీక్షించుకోవట్లేదంటారు? డెవలప్మెంట్ జరగాలంటే ఒకటండి, ఎంతమంది సంఖ్య పెరుగుతుంటుందో అంతమందికి ఉపాధి పెరగాలి. ఉపాధి పెరగాలి అంటే మిగతా రంగాల్లో కార్యక్రమాలు సక్రమంగా జరగాలి. వ్యవసాయ రంగం అనండి, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ అనండి, తర్వాత సర్వీసెస్ సెక్టర్. మనం కొన్ని సెక్టార్స్ ఊపందుకొని పోతున్నాయి. అక్కడ కొంతమందికి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, వాళ్ళు ట్యాక్సులు పే చేస్తున్నారు, ఇన్ఫ్లేషన్ అంటున్నారు. వారు చెప్పారు ఇన్ఫ్లేషన్ 9% అయినా కానీ ఈ రేట్ ఆఫ్ కలెక్షన్ 20, 25, 30 ఒక సంవత్సరం 50% పెరిగింది. అంటే దీన్ని బట్టి మనం ఏం ఆలోచిస్తున్నాం కదా అంటే డెవలప్మెంట్ ఆ పద్ధతిలో జరగడం లేదు. జరగని పక్షం లోపల ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయి. ఖర్చులు ఎప్పుడైతే పెరుగుతున్నాయో ట్యాక్సెస్ వేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ట్యాక్సెస్ తగ్గించాలి, భారాన్ని తగ్గించాలి అని అంటే ప్రథమంగా ఆలోచించవలసింది డెవలప్మెంట్ అనేది జరగాలంటే ఆ ఖర్చులు ఈ రోజు భరించలేని పరిస్థితి వచ్చింది, మళ్ళీ మాంద్యం వచ్చేసింది. దీన్ని తట్టుకోవడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. కాబట్టి దీన్ని కనుక తట్టుకోగలిగినట్లేదంటే మీరు చెప్పినట్టుగా హేతుబద్ధత కొంతైనా కొంత, శాస్త్రీయత కొంతైనా కొంత రావడానికి అవకాశం ఉండొచ్చు అని చెప్పచ్చు. సుబ్బారావు గారు, ఇప్పుడు వ్యాట్ స్థానంలో GST వస్తు సేవల పన్ను విధిస్తామని చెప్తున్నారు. ఒకవేళ వస్తు సేవల పన్ను కనుక అమల్లోకి వచ్చినట్లయితే పన్నుల విధానం సరళతరం అవుతుందంటారా? ముఖ్యంగా వినియోగదారులకు ఊరట లభిస్తుందంటారా? వ్యాట్ వచ్చిన తర్వాత ఎలాంటి పన్నుల విధానం సరళీకృతం కాలేదు.
దాదాపు 9 సంవత్సరాలు అయినా కూడా అనేక మందికి వ్యాట్ అనేటువంటిది ఈ రోజుకి అర్థం కాలేదు. మనం బజారుకి పోతున్నాము, దుకాణంలో ఏదో కొంటున్నాము, ఉండే పరోక్ష పన్ను మనం ఎంతని కూడా చేసుకోం. 14.5 5 ఎంతైనా సరే మనం ఇస్తున్నాం. జిఎస్టీ వచ్చినా కూడా దానికి ఏమి ప్రస్తున్నటువంటి పాత ఏపీ అంటే జనరల్ సేల్స్ ట్యాక్స్ కానీ వ్యాట్ కానీ దానికి భిన్నంగా అదేమీ ఉండదండి. కొత్త కాంప్లికేషన్స్ వస్తాయి. ఎందుకంటే 9 సంవత్సరాల వ్యాట్ని ఎవరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇది తీసేసి 10 సంవత్సరాల తర్వాత జిఎస్టీ వచ్చిన తర్వాత సరళీకృతం ఏమాత్రం కాదు. అది అర్థం చేసుకుంటారు. కానీ అంటే అనేక దేశాల్లో ఉంది, మనం ఎందుకు పెట్టుకోకూడదు జిఎస్టీ అనేటువంటి అంటే ఆ దేశం పరిస్థితులు వేరు. కానీ వాళ్ళు ఏదో పెట్టుకున్నారు, 130 దేశాల్లో ఉంది, మనం కూడా పెట్టుకోవాలి అంటే మన దేశ పరిస్థితులు అందుకు అనుకూలిస్తాయా అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకే ట్రాన్సాక్షన్ పైన వ్యాట్ వేస్తున్నారు, సర్వీస్ ట్యాక్స్ వేస్తున్నారు. మన రాష్ట్రంలో అతి పెద్ద ఉదాహరణ క్యాబ్స్. ఈ ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఐటీ కంపెనీస్ కానీ వాటన్నిటికి కూడా వాళ్ళ ఎంప్లాయీస్ కోసం క్యాబ్స్ ఇస్తున్నారు. ఆ క్యాబ్స్ అద్దెకిచ్చే వాళ్ళకి నువ్వు సర్వీస్ సేవ చేస్తున్నావని వాడికి వచ్చినటువంటి 100 రూపాయల మీద సర్వీస్ ట్యాక్స్ వేస్తున్నారు. ఇది సేవ కాదు, నువ్వు లీజుకి ఇస్తున్నావు, లీజ్ ట్యాక్స్ అని చెప్పి వ్యాట్ వేస్తున్నారు. 12.33% సర్వీస్ ట్యాక్స్ వేస్తున్నారు, 14.5% వ్యాట్ వేస్తున్నారు. అదే 100 రూపీస్ మీద. అంటే ఒకే ట్రాన్సాక్షన్. సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇమేజ్ క్రియేటివ్ లిమిటెడ్ అనేటువంటి కర్ణాటక కేసులో వ్యాట్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. వ్యాట్ అయినా వేయి, సర్వీస్ ట్యాక్స్ అయినా వేయి, 2 వేయొద్దు అని చెప్పింది. ఇది సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్ ఏమంటాడు, ఇది సేవ కింద వస్తుంది, నేను సర్వీస్ ట్యాక్స్ వేస్తానంటాడు. వ్యాట్ వాళ్ళు మేము వ్యాట్ వేస్తాను, సేవ కిందకి రాదు అని అంటారు. సో 2 విడివిడిగా ఉన్నప్పుడు, ఇంత కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు 2 కలిసిన తర్వాత ఏవో రాష్ట్రాలకు కొన్ని సేవలు ఇస్తాము, మీకు అతి తక్కువ ఆదాయం వచ్చేటువంటి 30-40 సేవలు ఇస్తాము, మీరు వేసుకోండి అని అంటున్నారు. ఇదే 2 విడివిడిగా ఉన్నప్పుడే ఇది టోటల్గా ఫెయిల్ అయిపోయింది. 2 కలిసిన తర్వాత అంటే చట్టం బాగా ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా ప్రాబ్లమ్స్ ఎక్కడ వచ్చింటే ఇంప్లిమెంటింగ్ ఆఫీసర్స్లో. అంటే చట్టంలో ఉన్నటువంటి అస్పష్టత, చట్టంలో ఉన్నటువంటి అంబిగ్యూటీస్ వల్ల, ఈ కారణాల వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో పన్నుల సరళి ప్రధానంగా ఎట్లా ఉండాలంటారు? పన్నుల వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేర్పులు అవసరం? ఇప్పుడు పన్ను చెల్లించేది బాధ్యతగా భరించగలిగే అవకాశం ఉండాలండి. అంటే అది బరువుగా మోసేట్టుగా ఉండకూడదు. జిఎస్టీ కనుక వచ్చినట్లయితే ఇలా వ్యాట్ సిస్టమ్ నేను సర్వీస్ ట్యాక్స్ ఇలాంటివన్నీ తీసేస్తాము, ఇక సేల్స్ ట్యాక్స్ ఉండదు, ఇలాంటి ఏమీ ఉండవు, ఓన్లీ జిఎస్టీ ఉంటుంది అని కనుక సరిగ్గా ఇంప్లిమెంట్ చేసినట్లయితే ప్రజలకి ఖచ్చితంగా రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. 2000 సర్వీస్ ట్యాక్స్ మొదలుపెట్టిన కొత్తల్లో మన ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ నుండి చిదంబరం గారు కూడా అప్పుడు సర్వీస్ ట్యాక్స్ అనేది స్టేట్ బ్రోకరేజ్ మీద అందరి మీద తీసుకురావడానికి ట్రై చేశారు. అలాగే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ తీసుకురావడం జరిగింది. అది కేవలం అధికారుల యొక్క గణాంకాలు విని ఆయన ప్రపోజ్ చేసినటువంటి 0.15% అనేది చాలా ఎక్కువ పర్సెంటేజ్గా పెట్టడం జరిగింది. అప్పుడు అధిశ్వశాత్తు ఆ బ్రోకింగ్ ఇండస్ట్రీకి రిప్రజెంటేటివ్ ఉన్న మేమందరం కూడా సరైన గణాంకాలు సేకరించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాచారం సేకరించి ఏ దేశాల్లో అటువంటి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేయడం మూలంగా ప్రజలకు ఏ రకంగా నష్టం కలిగిందో స్వదాహరణంగా వివరించే ప్రయత్నం చేశాం. అది ప్రభుత్వ పరంగా నేను చెప్పుకోగలిగిన కొద్దిగా మంచి లక్షణాలు ఏంటంటే అది సానుకూలంగా ఉన్న ప్రభుత్వం 90% రోల్ బ్యాక్ చేసి 2 రోజులుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ నాకు కనపడుతుంది ఏంటంటే ప్రభుత్వం పన్నులు విధించే మాట వాస్తవం, అది భరించలేకుండా ఉన్న మాట కూడా వాస్తవమే. అయితే దాన్ని ప్రధానంగా మనం ప్రభుత్వ దృష్టి తీసుకువెళ్ళగలిగే చొరవ ప్రజల మధ్య నుంచి రావాలి. వినియోగదారు నుంచి వస్తుందా లేదంటే కష్టం, ట్రేడ్ వర్గాల నుంచి ఎక్కువ వస్తుంది కాబట్టి ట్రేడింగ్ వర్గాల నుంచి మనకు వచ్చినట్లయితే అది ఖచ్చితంగా వసూలుబాటు కలిగించే అవకాశం ఉందండి. జీడీపీ పెరగడానికి ప్రభుత్వం పన్నులు పెంచడం ఇవన్నీ చెప్తా ఉంటారండి. జీడీపీ పెరగడానికి ఇవన్నీ కూడా అక్కర్లేదండి. ఏ అమెరికా నుంచో చైనా నుంచో ఒక 100 కోట్లు 1000 కోట్లు అప్పు తీసుకొచ్చి దేశంలో ఖర్చు చేస్తే జీడీపీ అమాంతంగా పెరిగిపోతుంది. అయితే ఆ జీడీపీ పెరిగింది కదా అని సంకలగుద్దుకోవాలా, లేక రాబోయే రోజుల్లో అప్పుపై వడ్డీ కట్టలేక అందరూ నడ్డి విరచాలనేది ప్రభుత్వ విజ్ఞతతో చేయవలసిన పని. కాబట్టి జీడీపీ పెరగడానికి ప్రభుత్వం పనిచేయకూడదు, ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి పనిచేయాలి తప్ప జీడీపీ కోసం మన యొక్క గణాంకాల్లో నా ప్రభుత్వంలో జీడీపీ పెరిగిందనే దానిపై దృష్టి పెట్టడం అంత తెలియని పని కాదు. విజయ్ కుమార్ గారు, పన్నుల వ్యవస్థ సరళీకృతంగా ఉండేందుకు రాబోయే ప్రభుత్వాలు పన్నుల విధానంలో ఎలాంటి గుణాత్మకమైన మార్పులు చేపట్టాలి? ఒకరికి చెప్పాలంటే దీనికి పెద్ద ఎక్సైజ్ కూడా అవసరం లేదు. మామూలు లెవెల్లో సరిగ్గా ఒక మామూలు చిన్న హోటల్లో ఇంతకుముందు అంటే ఒక 10 సంవత్సరాల ముందు ఒక ఇడ్లీ తింటే అప్పట్లో 5 రూపాయలు చేసాము, దాన్ని ఏపీజీఎస్టీ 10% ఎంత వసూలు చేసేవాడిని వారికైతే ప్లస్ ఏపీజీఎస్టీ. ఈరోజు ఇదే ఒక మధ్యతరగతి చిన్న హోటల్లో ఇడ్లీ తింటే ఒక ఇడ్లీ కానీ 10 రూపాయలు వేసుకుంటే దాని మీద
14% VAT వేస్తారు, దాన్ని 12.5% సర్వీస్ ట్యాక్స్ వేస్తాడు, దాన్ని 10% సర్వీస్ ఛార్జ్ చేస్తాడు. సో అంటే మొత్తం మీద 15 రూపీస్ అవుతుంది. అంటే 10 రూపాయలు ఇడ్లీ తింటే ఇంకో 50% ట్యాక్స్ కట్టాలా? ఏ వినోదం ప్రభుత్వం మూసే పరిస్థితి. సో అతనికి కడుపు కాలిపోతుంది. ఇప్పుడు ఇట్లా తిన్న తర్వాత బిల్లు చేస్తే కనీసం ఈ డబ్బంతా, అంటే నేను కట్టే డబ్బంతా ఆన్లైన్ బిల్లింగ్ ఏం లేదు, ఖచ్చితంగా అది గవర్నమెంట్ చూస్తుందన్న విషయం తెలియదు నాకు. కళ్ళు మూసుకొని విధిలా కట్టవలసింది, లేదు అంటే అవుట్ పోకుండా యూఆర్ కన్స్ట్రైనింగ్ ది సిటిజన్స్. సో సిటిజన్స్ ఎలా ఖర్చు పెట్టాలా అన్న విషయాన్ని కూడా గవర్నమెంట్ కన్స్ట్రైన్ చేస్తుంది. సో దానివల్ల బ్రాడ్ బేస్డ్ టాక్సేషన్ అనేది రావట్లేదు. యాక్చువల్గా పన్నులు అనేవి ప్రభుత్వం యొక్క ఆదాయ సముపార్జనలో ఒకనొక టూల్ మాత్రమే. కానీ గత 10-12 సంవత్సరాల్లో పర్టికులర్ వాటి వచ్చినప్పటి నుంచి అని చెప్పచ్చు, ఇది ఏకైక మార్గంగా తయారైపోయింది. సో సెక్టార్ వైజ్ డెవలప్మెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్లో చూడలేదు, సెంట్రల్ గవర్నమెంట్లో చూడలేదు. అయితే పన్నుల విధింపు ద్వారా కాకుండా అంతర్గత సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశం లేదంటారా? అంతర్గత సామర్థ్యం ఎప్పుడు వస్తుంది? ఆదాయ మార్గాలు ఇంప్రూవ్ అయినప్పుడు. ఆదాయ మార్గాలు ఎప్పుడు ఇంప్రూవ్ అవుతాయి? దానికి తగ్గ సెక్టార్స్ దాని డెవలప్ అయినప్పుడు. అగ్రి సెక్టార్స్ కావచ్చు, దాని యొక్క అలీడ్ సెక్టార్స్ కావచ్చు, దాని మన ఇండస్ట్రీ కావచ్చు. కరెంట్ ఇవ్వకుండా 90% ఇండస్ట్రీస్ మూసేపిస్తుంటే ఇంకెక్కడ ఇస్తుంది మీకు? సో ఇదంతా మనం మర్చిపోయి గవర్నెన్స్ కేవలం టాక్సేషన్ ద్వారానే చేస్తామంటే మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు మానవీయ కోణం లోపించడమే కానీ వాళ్ళు చచ్చిపోతున్నారు. నితిన్ పరేఖ్ గారు, పన్నుల భారం తగ్గిస్తే ప్రభుత్వానికి ఆదాయం క్రమేపీ పెరుగుతుంది, దీంతో పన్ను ఎగవేతదారులు కూడా తగ్గుతారు. మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ రాబోయే ప్రభుత్వాలు పన్నుల వ్యవస్థ దృష్ట్యా ఏ విధంగా ముందడుగు వేయాలంటారు? పన్ను రేటు తగ్గించడం వలన పన్నుల ఆదాయం పెరుగుతుందనేది ఇన్కమ్ ట్యాక్స్ ఆల్రెడీ ఒకసారి ప్రూవ్ చేసేసింది అది. అయితే ఈ విధానంలో చొరవ తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు వెనకాడుతున్నాయి. ఈ ఆదాయం పడిపోయినట్టయితే వాళ్ళు రాజకీయంగా వాగ్దానం చేసిన అనేక రకాల ఉచిత స్కీమ్లు దాన్ని నడపలేవనే భయంతో ఈ రెవెన్యూ తగ్గకుండా ఉండటానికి కేవలం ఈ అమ్మకం పన్ను మీద ఆధారపడి పనిచేస్తున్నాయి. సుబ్బారావు గారు చెప్పినట్టుగా వ్యాట్ విధానం కొత్తది తీసుకొచ్చిన తర్వాత సమీక్ష అనేది ఇవాళ జరగల. ఎన్నోసార్లు మేము ఫ్యాప్సీ నుంచి ప్రభుత్వానికి విన్నపం చేశాం, కొత్త పద్ధతి పెట్టాము, దీన్ని అసలు ఎలా ఉంది చూడండి ఒకసారి అని. అయితే ఎప్పుడన్నా సమీక్ష ఉండగానే ప్రభుత్వంలో ఉన్నది ఏంటంటే మేము చేసుకుంటామని అంటారు. వాళ్ళు చేసుకునే సమీక్ష కాదు, వాళ్ళు సమాధానం పడిపోతారు. ఇప్పుడు కూడా సమీక్ష అనేది జరిగినప్పుడు అన్ని రంగాల వారిని స్టేక్ హోల్డర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి చేయాలా, అది చేయడానికి వాళ్ళు వెనకాడుతూ ఉన్నారు. ఇవాళ వ్యాట్ ఒక విధంగా సక్సెస్ఫుల్ కాకపోయినప్పటికీ కూడా జిఎస్టీకి వెళ్ళాలి అని చెప్పేసి ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అన్ని ఒత్తిడి చేస్తున్నాయి ప్రభుత్వం. దేనికంటే సంక్లిష్టత ఏర్పడింది. సర్వీస్ ట్యాక్స్ వాటి రెండు విధించడం వల్ల ఇండస్ట్రీకి వదిలైపోతా ఉంది. ఈ రెండింటినీ ఒకే దారి తీసుకురావాలంటే జిఎస్టీకి తప్పని పరిస్థితి. ఇది బాగుంటుందని వారికి తెలియదు, కానీ తప్పని పరిస్థితి వల్ల జిఎస్టీ కోరుతున్నాం. ఏకపక్షంగా మీరు విధానాలు సంక్లిష్టంగా తయారు చేసి తర్వాత మీకు ఇన్కమ్ పడిపోయినప్పుడల్లా రేట్ ఆఫ్ ట్యాక్స్ పెంచుకుంటూ పోయినట్లయితే ఈ పరిస్థితి వస్తుంది. ఇవాళ కూడా మనం పన్ను విధానాల గురించి చర్చలే చేయగలుగుతున్నాం, కానీ ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నాం మనం. చలపతిరావు గారు, రాబోయే ప్రభుత్వాలు స్థిరాస్తి రంగాన్ని బలోపేతం చేసే విషయంలో ఎలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి? మాకు మెయిన్గా ట్యాక్సెస్ 45% ఉన్నాయని నేను ముందే చెప్పాను సార్. మేము కోరేది ఏంటంటే ఈ ప్రభుత్వ విధానం రెవెన్యూ కలెక్షన్స్కి డిపార్ట్మెంట్లు పెట్టింది, కానీ డెవలప్మెంట్కి డిపార్ట్మెంట్స్ లేవు. ఏదో 1-2 తప్పించి. ఫర్ ఎగ్జాంపుల్ మేము కోరుకునేది ఎలా ఉంటుందంటే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఒక డిపార్ట్మెంట్ పెట్టండి, పెట్టి ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ట్యాక్సెస్ 45% మనం అంటున్నావు ఉన్నాయా లేదా, ఒకవేళ 45% ఉంటే వాట్ ఈజ్ ద రీజనబుల్ రేట్, నెక్స్ట్ 2 yearsలో దాన్ని 40% తగ్గిద్దాం, తర్వాత 35% తగ్గిద్దాం. ఎందుకంటే సామాన్యుడికి ఇల్లు కావాలని చెప్పి మనం రకరకాల స్కీములు పెట్టి జేఎన్ఆర్యూని పెట్టి ఇక్కడ మన ఫారెఫేర్ని పెట్టి రెగ్యులేటర్ని పెట్టి వీళ్ళందరి మీద డబ్బు ఖర్చు పెట్టి బదులు ఈ 45%ని ఎలా తగ్గించాలో చూడండి. ఈ రియల్ ఎస్టేట్ రంగానికి కావాల్సినటువంటి ప్రోత్సాహాలు ఏం కావాలో చూడండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిశ్రమలు మనం చెప్పేది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ వైజు ఇది ఆల్మోస్ట్ నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్లో ఉంది. ఉన్నప్పుడు మన స్టేట్ గవర్నమెంట్లో రియల్ ఎస్టేట్కు అంటూ ఒక డిపార్ట్మెంట్ లేదండి. మేము డిపార్ట్మెంట్ వెళ్ళి సర్వీస్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో డీల్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ డీల్ చేయాలి, తర్వాత ఎన్వైరన్మెంటల్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ డీల్ చేయాలి, తర్వాత ఏంటి వైల్డ్ లైఫ్ దాంతో డీల్ చేయాలి,
ఇన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. స్టేట్ గవర్నమెంట్లో వ్యాట్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, మేము రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, అలా లేబర్ సెస్ డిపార్ట్మెంట్కి పోవాలి, ఇంకా సెమినరీ డిపార్ట్మెంట్కి పోవాలి. ఇన్ని చోట్లకి వెళ్ళి మేము వీళ్ళందరినీ బతిమాలి, బాబు మేము భరించలేకపోతున్నాం అని చెప్పాల్సి వస్తుంది. అలా ఒకళ్ళు వచ్చి మేము మీకున్నామయ్యా, ఈ రియల్ ఎస్టేట్ కావాల్సింది ఏంటి మీరు చెప్పండి, ఇది చేద్దామని. ఈ విషయంలో నరేట్కో ఏపీ నోట్ స్టార్ట్ చేసామండి. దీంట్లో ఒక అడ్వైజరీ బోర్డు పెట్టమని గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేశాము. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్సెంట్ ఇచ్చారు. ఇక కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అడ్వైజరీ బోర్డు లాంటిది ఒకటి స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో పెట్టి ఈ ట్యాక్సెస్ని ఇలాగా స్టడీ చేస్తున్నాం. నేషనల్ నరేట్కోలో ఒక ఫైనాన్స్ కమిటీ అని పెట్టామండి. ట్యాక్సెస్ పూర్తిగా స్టడీ చేసి వాళ్ళు కూడా స్టడీ చేశారు. అది ఆశాస్పదంగా ఉంది. వాళ్ళు స్టడీ చేసిన ప్రకారం రియల్ ఎస్టేట్ ట్యాక్సెస్ 18% ఉన్నాయని చెప్పారండి. నేను చదువుతున్నానండి. ఫస్ట్ ఒక ల్యాండ్ నేను కొంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని మా ఫార్మరు 21% పే చేయాలండి. అర్బన్ ల్యాండ్ అని చెప్తారు. 21% ఫస్ట్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అతను పే చేయాలి. అతను ఏమంటాడు, ఇవన్నీ నాకు తెలియదు, నాకు కావాల్సిన అమౌంట్ నీదే కాబట్టి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా నువ్వే నాకు కట్టమంటున్నాడు ఆయన. సరే కట్టాం. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాం. 6% రిజిస్ట్రేషన్. ఇందాక వాళ్ళ విషయం ఒక పాయింట్ చెప్పాలి. 11.5% నుంచి 12.5% ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ని ఈరోజు 6% చేస్తే 10 times పెరిగిందండి ఆదాయం. 600-700 crores నుంచి 6,500 crores 7,000 crores ఈరోజు రిజిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ మన రెవెన్యూ వచ్చింది. సో 6% అక్కడ సార్, 21% ప్లస్ 27% సార్, 9% కన్వర్షన్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ కింద చేయటానికి రెవెన్యూ డిపార్ట్మెంట్కి మేము 9% కట్టాలి సార్. సో దాంతో 21 + 6 27 + 9 36% మేము అక్కడ పే చేసాం సార్. నా కస్టమర్ ఇల్లు కొనుక్కునేవాడు ఇవన్నీ భరిస్తూ ఫర్దర్గా ఆయన 6% రిజిస్ట్రేషన్ ఛార్జ్ పే చేస్తాడు, 3.06% సర్వీస్ ట్యాక్స్ పే చేస్తాడు, 1% మళ్ళా 1.25% వ్యాట్ పే చేస్తాడు. ఓవరాల్గా 45% to 50% మేము ట్యాక్స్లు పే చేస్తున్నాం. సో దీని ఇల్లు మీకు సరసమైన ధరలో రావాలంటే నేను ఇన్ని తల్ల పంట కొట్టుకున్నా 45% మేజర్ కాస్ట్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని తగ్గిస్తే నేను తగ్గించగలను, కానీ వేరే రకంగా నేను ఎక్కడ తగ్గించగలను? ఈ ప్రాబ్లం ఉంది. రామన్ రావు గారు, ప్రజలకు మేలైన పన్ను విధానం అందాలంటే ఏ స్థాయిలో ఎలాంటి నిర్మాణాత్మకలు చేయాల్సిన అవసరం అంటారు? అంటే తాగేవారు కొడుతున్న తాళ్ళ పన్ను అని సామెత. యాక్చువల్గా ఈ పన్నుల భారం అంటే మళ్ళీ చివరికి ప్రజల మీద పడుతుంది, ఎవరి మీద పన్నులు వేసినా కూడా. ఇక్కడ వ్యాట్ వచ్చే ముందు చాలా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించినాయి, ఇవి నష్టం చేస్తాయని. ఇవాళ వ్యాట్ వరంగా మారింది రాష్ట్ర ప్రభుత్వాలకు. మొదట్లో సెంట్రల్ గవర్నమెంట్ రుద్దుతుంది మా మీద అన్న వాళ్ళు ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అమలు చేస్తున్నారు. ట్యాక్సెస్ చాలా సింప్లిఫై చేయాలి, అంటే సులభతరం చేయాలి. ట్యాక్స్లు ఈజీగా అర్థం కావాలి. ఇప్పుడు ఇడ్లీ మీద 15 రూపాయలు ట్యాక్స్ పడుతుందంటే దానికి ఎందుకు అర్థం కావడం లేదు? డైరెక్ట్గా గతంలో బిల్లులో ట్యాక్స్ రాస్తే ఇంత ట్యాక్స్ పడుతుంది అనేవాళ్ళు. పన్ను ఎగవేతలను కూడా అరికట్టాలి. ఏమవుతుందంటే పెద్ద గద్దలు విడిచిపెడుతున్నారు, చిన్న వాళ్ళ మీద పేదవాళ్ళ మీద పడుతున్నారు. కనుక వ్యాటు పేదవాళ్ళకు శాపంగా మారింది, ప్రభుత్వాలకు ఒక బ్రహ్మాస్త్రం దొరికినట్టు అయిపోయింది. ఇవాళ ఖచ్చితంగా ప్రభుత్వాలు చేయాల్సిందంటే ఇంటి ముందు ప్రభుత్వం కంటి ముందు పరిపాలన తీసుకురావాలి. ఎప్పుడైతే మీకు పన్నుల దగ్గర సేవలు అందకపోతే ప్రశ్నించడం ఎప్పుడు వస్తుంది? ప్రజలకు డైరెక్ట్గా తన నొప్పి తెలిసి జేబు నుంచి పోవాలి. పరోక్ష పన్నులు జేబుకు చిల్లుపడ్డాయి, పోతూనే ఉన్నాయి. కనుక పరోక్ష పన్నుల విధానం మెల్లమెల్ల తగ్గిస్తూ ప్రత్యక్ష పన్నులను పెంచుకుంటూ పోయి వాళ్లకు సరైన విధంగా ప్రభుత్వాలు జవాబుదారు కావాలంటే ఈ అనుచిత ఉచితాలు పోవాలి. ప్రజల సొమ్ము రాళ్లపాలు కావద్దనే కాన్సెప్ట్ పెరగాలంటే ప్రజలకు ఈ ట్యాక్స్ విధానంలో పూర్తి పారదర్శకత ఉండాలి. దానికి కనుక చట్టాలు సరిగ్గా ఉండాలి, దాని ప్రచారం కూడా ఎక్కువ చేయాలి. ఈ డబ్బులు మీద వసూలు చేస్తున్నాం, మేము ఇట్లా ఖర్చు పెడతామని ప్రజలు రాజకీయ పార్టీలు ప్రశ్నించే స్థాయిలో ఉండాలి. పార్టీలు కూడా తన మేనిఫెస్టోలో ఈ డబ్బు మేము ఇట్లా తీసుకొస్తాం, ఇట్లా ఖర్చు పెడతామని ప్రజలకు చెప్పే విధంగా ఉండాలి. ప్రజాసేవ లక్ష్యమని ఘనంగా ప్రకటించుకున్న యూపీఏ ప్రభుత్వం పన్నులు, సుంకాలు అంటూ రకరకాల వడ్డింపులతో ప్రజల నడ్డి విరిచింది. కేంద్రం విధించే పన్నులకు తోడు రాష్ట్రాలు తనవంతుగా వడ్డిస్తున్నాయి. ప్రజలపై సేవా పన్ను పెంపుతో సగటు జీవికి సేవలతో ముడిపడ్డ పనులన్నీ భారమయ్యాయి. రాబోయే కొత్త ప్రభుత్వాలైనా పన్నుల వ్యవస్థకు ఏకరూపత, హేతుబద్ధత తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ చర్చను ఇంతటితో ముగిద్దాం. నమస్కారం.